వెల్కమ్ టు కీటాక్స్. ఒక్క హిట్ పడగానే సొంత అపెరల్ బ్రాండ్లు నా బ్లడ్ నా బ్రీడ్ అని మాట్లాడే హీరోల్ని మనం చూస్తూ ఉంటాం. అలాంటిది ప్రపంచంలోనే ఎవ్వరూ తీసుకోనంత రెమ్యూనరేషన్ తీసుకున్న హీరో ఆ పారితోషికం మొత్తాన్ని చారిటీకి ఇచ్చేసి మెట్రో రైల్లో వెళ్ళిపోయాడు అంటే మీరు నమ్మగలరా? ఇది ఒక్కటే కాదు, బిహేవియర్లోనూ యాటిట్యూడ్లోనూ లైఫ్ని ఫేస్ చేసే విషయంలోనూ అతను కేస్ స్టడీ అనిపించే రియల్ హీరో స్టోరీ మనం చూడబోతున్నాం. దిస్ ఈజ్ కీటాక్స్. స్టార్డమ్ అంటే ఎటర్నల్ అని, అది ఎప్పటికీ తమతోనే ఉంటుంది అని భ్రమించి ఫాల్స్ ప్రెస్టేజ్లో బతకడం అనేది ఫిలిం ఇండస్ట్రీలో ఒక కామన్ ఫినామినా. ఏ వుడ్ అయినా సరే, టాలీవుడ్ నుంచి బాలీవుడ్, హాలీవుడ్ ఎక్కడైనా తీసుకోండి ఇదే కనబడుతుంది. కానీ జస్ట్ నేను నిమిత్త మాత్రుడిని, తామరాకు మీద నీటి బొట్టు లాంటి వాడిని అంటూ చెప్పడమే కాదు, చేతల్లో చూపించడము, వేల కోట్ల ఆస్తుల్ని కూడా ధారాళంగా చారిటీ కోసం ఖర్చు పెట్టడం అనేది కొందరికే సాధ్యమవుతుంది. అలాంటి వాళ్ళలో ముందు వరుసలో ఉండేది కియాను రీవ్స్. ఇలా చెప్తే ఎంతమందికి తెలుస్తుందో లేదో కానీ మన జాన్ విక్ అంటే మాత్రం అర్థమైపోతుంది. ఎస్, కియాను రీవ్స్ హిస్టరీ తెలిస్తే గనక డిప్రెషన్ అనేది దూరంగా పారిపోతుంది మనకి. 90s మ్యాట్రిక్స్ వచ్చే సమయానికి ప్రపంచంలోనే హైయెస్ట్ పెయిడ్ హీరోగా కియాను రీవ్స్ రికార్డు బద్దలుకొట్టాడు. రెమ్యూనరేషనే కాదు, వసూళ్లలో 40% వాటాతో ప్రపంచానికి షాక్ ఇచ్చాడు. అయితే అంతకంటే పెద్ద షాక్ ఏంటంటే తీసుకున్న డబ్బుల్లో 70% పైగా చారిటీకి, క్యాన్సర్ ఫౌండేషన్కి ఖర్చు పెట్టి ఆశ్చర్యపరిచాడు. ఇలాంటి నిర్ణయాలు ఆ తర్వాత కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు, ఎక్కడా పబ్లిసైజ్ మాత్రం కానివ్వడం. సరిగ్గా ఇదే రోజుల్లో మెట్రో రైల్లో వెళ్తున్న కియాను రీవ్స్ ఒక మహిళ లగేజ్తో కనపడడం చూసి లేచి సీట్ ఇచ్చిన వీడియో ర్యాండమ్గా ఇప్పటికీ సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. ఇది ఆర్టిఫిషియల్ వీడియో కాదు, ఎవరో పని కట్టుకుని చేసింది అంతకన్నా కాదు, రియాలిటీ. అసలు ఇంత హంబుల్గా ఎందుకున్నాడు కియాను అని చూస్తే గనక చాలా విషయాలు తెలుస్తాయి. లైఫ్లో వైఫ్ను పోగొట్టుకున్నాడు, ఆ తర్వాత గర్ల్ ఫ్రెండ్ను పోగొట్టుకున్నాడు, కూతురును కూడా పోగొట్టుకున్నాడు. అన్నీ తానే చూసుకునే సిస్టర్కి ల్యూకేమియా వచ్చింది, బ్లడ్ క్యాన్సర్. ప్రపంచం మొత్తం ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు నేను మాత్రం ఎంజాయ్ చేయడం ఎందుకు అనే మైండ్ సెట్తో సరిగ్గా ఫౌండేషన్ ఏర్పాటు చేయడము, ఉన్న సంపాదన అంతా దానికి ఖర్చు పెట్టడము, సిస్టర్ కోసం ఏళ్ల తరబడి హై ప్రొఫైల్ కెరియర్కి బ్రేక్ తీసుకోవడం అనేది కియాను ట్రాక్ రికార్డులో ఇప్పటికీ కనపడుతుంది. కియాను రీవ్స్ తర్వాత విల్ స్మిత్ లాంటి వాళ్ళు, టామ్ క్రూజ్ లాంటి వాళ్ళు పారితోషికంలో రికార్డులు బద్దలు కొట్టినా కానీ వాళ్ళు ఎవరికీ సాధ్యం కానంత హంబుల్ బిహేవియర్ కియాను రీవ్స్కి ఉంటుంది. కాన్స్టంటైన్ సినిమాలో చూసినా, లేదంటే గనక హాలీవుడ్ సినిమా మేకింగ్ ని తిరగరాసిన జాన్ విక్ లాంటి సినిమాల్లో చూసినా గానీ కియాను రీవ్స్ ఎంత సటిల్ పర్సనాలిటీ అనేది తెలుస్తుంది. చాలా మందికి జాన్ విక్ అనేది ఫేవరెట్ యాక్షన్ మూవీ. ద వే దే షాట్ యాక్షన్ సీక్వెన్సెస్ ఈజ్ రియల్లీ ఫినామినల్ అనిపిస్తుంది. జాన్ విక్ స్పెషాలిటీ ఏంటో తెలుసా? ఎంత జేమ్స్ బాండ్ సినిమా అయినా, మిషన్ ఇంపాసిబుల్ అయినా, అవెంజర్స్ అయినా, యాక్షన్ సినిమా తీశారు అంటే కెమెరా షేక్ ఖచ్చితంగా ఉండి తీరుతుంది. కానీ ఎలాంటి షేకు లేకుండా 100% స్టడీ యాంగిల్లో యాక్షన్ సీక్వెన్స్ని షూట్ చేసిన ఏకైక మూవీ జాన్ విక్ అని చెప్తారు. ఇది 2014లో యాక్షన్ కొరియోగ్రఫీలో కానీ, సటిల్ మేకింగ్లో కానీ యాక్షన్ని రీడిఫైన్ చేసింది. దిస్ ఈజ్ రీబర్త్ ఫర్ హాలీవుడ్ యాక్షన్ అని జాన్ విక్ రిలీజ్ అయినప్పుడు క్రిటిక్స్ మొత్తం ఒప్పుకున్నారు, అప్లై చేశారు. ఈ సిరీస్లో ఇప్పటికి 4 సినిమాలు వచ్చాయి, 4 అలాగే అనిపిస్తాయి. చాలా సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే 2 ఏళ్ల క్రితం వచ్చిన జాన్ విక్ 4లో దాదాపు 2 గంటల 20 నిమిషాల సినిమాలో హీరో పలికింది ఓన్లీ 34 వర్డ్స్ ఎట. అంటే ఎంత సైలెంట్గా కనిపిస్తూనే ఇంటెన్సిటీ చూపిస్తాడు, ఫ్యాన్స్ని ఎలా అట్రాక్ట్ చేస్తాడు అనేది చెప్పడానికి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎనిగ్మా కియాను రీవ్స్ అంటే అని చూపించడానికి ఇంతకంటే బెటర్ ఎగ్జాంపుల్ మరొకటి ఉండదేమో. మీరు హాలీవుడ్ మూవీ లవర్స్ అయితే, మీరు హాలీవుడ్ మూవీస్ ఫాలో అయ్యేవాళ్ళు అయితే, కియాను రీవ్స్ మీకు తెలుసుంటే ఖచ్చితంగా మీ ఎక్స్పీరియన్సెస్ని నాతో షేర్ చేసుకోండి. దిస్ ఈజ్ కీటాక్స్.